హలో యూట్యూబ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్ 8587 అండి. ముందుగా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి. టైం అయితే 1 అవుతుంది చూడండి. పులిహోరానికి అక్కడ రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది మా చిన్న చెల్లెలు. ఇక్కడైతే మేము లెమన్ అయితే పిండుతున్నాము. నాకైతే నిద్ర వస్తుంది, కానీ వాళ్ళు నిద్రపోని ఎవరు ఏర్పాటు చేసింది? నన్ను భయపడిందనే. మేమైతే పులిహోర అయితే చేసి ఇంకా నేను మా మరదలు అయితే కాసేపు పడుకున్నామండి. ఈలోపు మా పిన్ని అయితే లేచింది. మా చిన్న చెల్లెలు కూడా కాసేపు పడుకొని లేచింది. ఇక్కడ చక్కగా మా మరదల్ని ఏడిపిస్తూ మేము హ్యాపీగా నవ్వుకుంటూ కాసేపు సరదాగా ఇలా అయితే జరిగిపోయిందండి. ఇక మా పిన్ని అయితే లేచింది. సో ఇంకా మిగతాయి నేను చేస్తానమ్మా, మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను మా మరదలైతే ఒక 1 అవర్ అయితే పడుకున్నామండి. ఇంకా నెక్స్ట్ చపాతీలు ఇల్లు అయితే మా పిన్ని మా రెండో చెల్లెలు అయితే చేసింది. చిన్న చెల్లెలు కూడా కాసేపు పడుకుంది. ఇంకా టమోటా చట్నీ చేయడానికి టమోటాలు అయితే కట్ చేస్తుంది మా పిన్ని. సో ఇంకా నన్ను అయితే పద్దాకలు వెళ్ళి పడుకోవే, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్తున్నారు. 1:05 టైము. ఇంకేమేం చేయాలి? పులిహోర చపాతి, గోంగూర పచ్చడి, ఇంకేంటిది టమోటా కర్రీ చేయాలండి. సోములకి అయితే ఎంతమంది సోములరా? 10 మంది. 10 మంది సోములకి అయితే చేస్తున్నాము. నైట్ నిద్ర లేదు, మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి. ఇంకా 1 అవర్ తర్వాత అయితే నిద్ర లేచామండి. టైం అయితే 4:10 అయితే అయింది. ఇక కింద అయితే ముగ్గేసి వచ్చాను. చిన్న పాప ఏమో ఇక్కడ గుమ్మాలకి ముగ్గేస్తుంది. నేను ఇంకా తను వేసిన తర్వాత నేను తులసమ్మ దగ్గర ముగ్గు అయితే వేస్తాను. నేను వేస్తాను అంటుంది కాబట్టి తనకి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఇచ్చాను. తను వేస్తుంది. ఇంకా ఇదండి, ఇంకా నీకు ఇక్కడ నుంచి స్వాములు ఇరుముడి, స్వాములు బయటికి వెళ్ళేది. ఇంకా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ఇది చూసేసేయండి. మా బుడ్డివాడైతే లేచాడు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా బుడ్డి. ఇక్కడైతే పిల్లలతో సహా అందరు లేచారండి. ఇంకా మా బుడ్డిగాడు చూడండి, ఆ మూలలో మేము రాత్రి చేసిన ఐటమ్స్ అన్నీ చూస్తూ ఉన్నాడు. సో ఇక స్నానం అయితే ఒక్కొక్కరు చేస్తున్నారు. ఇంకా పిల్లలకి హాట్ వాటర్ అయితే పెట్టున్నామండి, వేడి నీళ్ళు. మేమైతే స్నానం చేశాను. టైం అయితే 5 అయితే అయిపోయింది. చాలా అంటే చాలా చల్లగా ఉందండి. చిన్నగా తుప్పర్లు అయితే పడుతున్నాయి. మా బుడ్డిది కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి మా మరదలు, మా చెల్లి కూతురు అయితే మేకప్ ఇప్పించండి. ఎప్పుడు మేకప్ చేస్తూనే ఉంటుంది. మరి సరిగా రాక తుడుచుకోను, వాళ్ళ అమ్మ చేత తిట్టించుకోను చేస్తుంది. ఆఖరికి మా బుడ్డోడు కూడా రెడీ అయిపోయాడు. ఇక్కడ మా తమ్ముడు అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేసాడు. ఇంకా పాపం చల్లగా ఉంటాడని చెప్పి చాయ్ పెట్టించాము, తాగుతున్నాడు. ఇక నెక్స్ట్ అయితే మేము కూడా రెడీ అయిపోవాలో. నేనైతే స్నానం అయితే అయిపోయిందండి. ఇంకా జడ అయితే దూకోవాలి. ఇక్కడ మా మరదలు వాళ్ళు లేస్తారేమో, నేను అద్దం చూసుకొని జడ వేసుకుందామంటే అస్సలు కదలట్లేదు వాళ్ళు.